మీకెప్పుడైనా ఇలా జరిగిందా? మీరు ఒక కొత్త ఊరికి వెళ్లారు. అక్కడ ఒక వీధిలో నడుస్తుంటే నేనిక్కడికి ముందే వచ్చాను అని మీకు అనిపించిందా? లేదా మీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా ఇదే మాటలు, ఇదే సిచ్యువేషన్ గతంలో ఎప్పుడో జరిగిందని మీకు స్ట్రాంగ్గా అనిపించిందా? కానీ నిజానికి మీరు ఆ ఊరికి వెళ్లడం అదే మొదటిసారి. ఈ వింతైన అనుభూతిని ఫ్రెంచ్ భాషలో డెజావు అంటారు. అంటే ముందే చూశాను అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా 70% మంది ప్రజలు ఈ అనుభూతిని పొందుతున్నారు. అసలిది ఎందుకు జరుగుతోంది? మన మెదడు మనల్ని మోసం చేస్తుందా, లేక ఇది గత జన్మ జ్ఞాపకమా? ఈ రోజు తెలుగు స్వరంలో డెజావు వెనుక ఉన్న మైండ్ బ్లోయింగ్ రహస్యాలను తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు డెజావుని ఒక మెదడు పొరపాటు అని పిలుస్తారు. మన మెదడులో హిప్పోకాంపస్ అనే భాగం జ్ఞాపకాలను భద్రపరుస్తుంది. సాధారణంగా మనం ఏదైనా చూసినప్పుడు ఆ సమాచారం మన షార్ట్ టర్మ్ మెమొరీలోకి వెళ్తుంది. కానీ కొన్నిసార్లు మెదడులో ఒక చిన్న వైరింగ్ ప్రాబ్లం వల్ల ఆ సమాచారం నేరుగా లాంగ్ టర్మ్ మెమొరీలోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఇప్పుడు జరుగుతున్న సంఘటన మనకు ఎప్పుడో పాతకాలంలో జరిగిన జ్ఞాపకంలా అనిపిస్తుంది. అంటే మన మెదడు వర్తమానాన్ని గతంలాగా పొరపాటు పడుతుంది. దీన్నే స్ప్లిట్ పర్సెప్షన్ అని కూడా అంటారు. అంటే మన కళ్ళు ఒక వస్తువును చూసి మెదడుకు చేరవేసే లోపే మరొక కన్ను దాన్ని ముందే ప్రాసెస్ చేయడం వల్ల ఈ వింతైన ఫీలింగ్ కలుగుతుంది. అయితే అందరూ సైన్స్ చెప్పేది నమ్మరు. కొందరు సైంటిస్టులు దీనికి మల్టీవర్స్ థియరీని జోడిస్తున్నారు. దీని ప్రకారం మనలాగే ఉండే మరొక వ్యక్తి వేరొక సమాంతర విశ్వంలో ఉంటాడు. ఆ వ్యక్తికి ఆ సంఘటన ఇప్పటికే జరిగుండవచ్చు. ఆ రెండు విశ్వాలు ఒకదానికొకటి తాకినప్పుడు మనకు ఆ జ్ఞాపకం డెజావు లాగా అనిపిస్తుందట. ఇక సినిమా ప్రపంచంలో బాగా పాపులర్ అయిన మ్యాట్రిక్స్ థియరీ ప్రకారం మనం ఒక కంప్యూటర్ సిమ్యులేషన్ లో ఉన్నామని, డెజావు అనేది ఆ ప్రోగ్రామ్ లో వచ్చే ఒక చిన్న బగ్ లేదా లోపం అని చెబుతారు. అంటే మనం నివసిస్తున్న ఈ ప్రపంచం నిజం కాదా అనే సందేహం కూడా ఇక్కడ తలెత్తుతుంది. మరి మన భారతీయ పురాణాలు, ఆధ్యాత్మికత ఏం చెబుతున్నాయి? చాలా మంది డెజావుని గత జన్మ జ్ఞాపకాలకు సాక్ష్యంగా భావిస్తారు. మన ఆత్మ గత జన్మలో ఎక్కడో చూసిన ప్రదేశాన్ని లేదా కలిసిన వ్యక్తిని ఈ జన్మలో మళ్లీ చూసినప్పుడు ఆ ఆత్మ గుర్తుపట్టడం వల్లే మనకు ఆ వింతైన ఫీలింగ్ కలుగుతుందని నమ్ముతారు. అలాగే యోగశాస్త్రం ప్రకారం మనకు ప్రెకోగ్నిషన్ అనే శక్తి ఉంటుంది. అంటే రాబోయే సంఘటనలు మన ఉపచేతన మనస్సు ముందే ఊహిస్తుంది. అది నిజంగా జరిగినప్పుడు మనకు డెజావు అనిపిస్తుంది. ఇది కేవలం భ్రమ కాదు, మన మనసు యొక్క అనంతమైన శక్తికి ఒక గుర్తు. డెజావు అనేది ఇప్పటికీ ఒక అంతు చిక్కని ప్రశ్న. అది మెదడు చేసిన పొరపాటా, లేక విశ్వం మనకు ఇస్తున్న సంకేతమా అన్నది ఎవరి నమ్మకాన్ని బట్టి వారు అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా అది కలిగినప్పుడు మాత్రం మనకు ఒక రకమైన గగుర్పాటు కలుగుతుంది కదా. మరి మీకెప్పుడైనా డెజావు అనుభవం ఎదురైందా? ఆ సమయంలో మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. రేపటి వీడియోలో మనం గరుడ పురాణం, మనిషి చనిపోయాక జరిగే ఆ 13 రోజుల భయంకర ప్రయాణం గురించి తెలుసుకుందాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తెలుగు స్వరం.